నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. పెద్ద మార్కెట్ వద్ద ఉన్న నగరపాలక సంస్థ పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు తైక్వాండో సాధనకు సంబంధించిన క్రీడా పరికరాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల దేహదారుఢ్యం పెరగటంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయన్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలబాలికలు తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. తైక్వాండో మన దేశంలో పుట్టింది అని, ఆ తర్వాత జపాన్, కొరియా, హాంకాంగ్, బ్యాంకాక్ తదితర దేశాలకు విస్తరించిందని తెలియజేశారు. మన దేశంలో పుట్టిన ఎన్నో క్రీడలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని ఆయన వివరించారు. దేశ భవిష్యత్తు నేటి బాలలపైనే ఆధారపడి ఉందన్నారు. కృత్రిమ మేధస్సు పెరుగుతున్న ఈ రోజుల్లో మనసు నియంత్రణలో ఉంచుకోవటం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు చక్కని ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఎంచుకున్న క్రీడల్లో చక్కగా రాణించగలరని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ దగ్గర ఉండే పార్క్ ఆవరణలో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు స్టార్ట్ చేయడము, ఆ పిల్లలను చిన్నారులను ఎంకరేజ్ చేయడము నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమము శిక్షకుడు మన వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో పిల్లలకు తైక్వాండో యాక్సెసరీస్ అంటే దానికి తగిన పరికరాలు అవి ఇవ్వడం కూడా జరిగింది. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మామూలుగా వీటిని చైనీస్ మార్షల్ ఆర్ట్స్ అంటారు, కానీ యాక్చువల్గా అవి పుట్టింది ఇండియాలోనే. ఇండియాలో పుట్టినవే చాలా కంట్రీస్కు, ముఖ్యంగా జపాను, కొరియా, హాంకాంగు, బ్యాంకాకు, థాయిలాండు ఇట్లా చోట్ల అంతా కూడా అవి స్ప్రెడ్ అయినాయి. ఈ మార్షల్ ఆర్ట్స్లో ముఖ్యంగా వ్యాయామము అంటే ఎక్సర్సైజ్, దేహ దారుఢ్యము అది డెవలప్ కావడానికి పనికొస్తుంది. తర్వాత మెంటల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత డెవలప్ కావడానికి కూడా పనికొస్తుంది. మూడోది ఆత్మరక్షణ అంటే స్వీయ రక్షణకు కూడా పనికొస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలలో ఎంతో ఉపయోగపడుతుంది ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి. ఎందుకంటే అవి ఉంటే, నేర్చుకొని ఉంటే కన్నా ఆ పిల్లలు ఆడపిల్లలైనా వాళ్ళను సేవ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా మన దేశంలో ఫుల్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా విల్ బి వెల్ ట్రైన్డ్ ఇన్ డిసిప్లైన్. వాళ్ళే రేపు సోల్జర్స్ అవుతారు, వాళ్ళే రేపు ఎంతో దేశానికి ఉపయోగపడతారు. టెక్నాలజీ డెవలప్ అయినా వాడి మైండ్ బాగాలేదంటే కూడా వాడు ప్రమాదకారిగా మారిపోతాడు, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తారు. జిల్లాలోని కొంగనపాడు గ్రామంలో ఇద్దరు రైతులకు సంబంధించిన 14 ఎకరాల మిరప పంటను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన చర్చగా మారింది. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి పండించిన పంట ఆరబెట్టి రేపో మాపో విక్రయించాలనుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దానిని దగ్ధం చేయడంతో రైతులు మద్దయ్య, శ్రీనివాసులు కుటుంబాలు బోరున విలిపిస్తున్న ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను ఓదార్చారు. పండించిన మిరప పంటను కుప్పగా పోసిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా బూడిదగా మారిపోయిన సంఘటన వారు చూసి బాధిత రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ మద్దయ్య, అతని సోదరుడు శ్రీనివాసులు పండించిన మిరప పంటను దగ్ధం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇలా పంటలు, వ్యక్తులపై భౌతిక దాడులు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. అప్పులు చేసి పంటలు పండించి రేపో మాపో అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్న సందర్భంలో పంటను పూర్తిగా దహనం చేసి ఇద్దరు రైతుల కుటుంబాల్లో తీరని ఆవేదనను నిలిపారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిని పోలీసులు వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దాదాపు 30 లక్షల విలువ చేసే పంట దహనం కావటం జరిగిందని వివరించారు. కొంగన్పాడు గ్రామంలో మాజీ సర్పంచ్ అలాగే తమ్ముడు శ్రీనివాసులది ఇద్దరిది మిరప పంట చేతికొచ్చే అంత అంటే
దాదాపు 14 ఎకరాలు క్వింటం 20,000 నుంచి 25,000 వరకు 30 లక్షల వరకు నష్టం చేయడం జరిగింది. దీన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సిగ్గులేని తరంగా భావిస్తున్నాం. గతంలో ఊర్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది మొట్టమొదట. అంటే ఎంత దారుణానికి ఒడిగట్టారో దీన్ని బట్టి అర్థమైతా ఉంది. 24 గంటలు వాళ్ళు పొలంలో ఉండి కష్టపడి ఈరోజు ఇంత పెట్టుబడులు పెట్టి ఎకరాకి ఇంత పెద్ద ఎత్తున పంట పండించి 30 లక్షల వరకు నష్టం, పంట నష్టం గావించడం జరిగింది. దీనికి సంబంధించిన వాళ్ళను కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఎవరైనా దీని జోలికి రావాలంటే కూడా భయపడే రీతిగా ఉండా కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ రోజు ఇది చేస్తారు, రేపు ఎందుకు ఇంత మీకు ఎందుకు అంత భయమైతా ఉంది? ఎందుకు మీరు ఈ రకంగా చేసినారు? మీకు దమ్ముంటే ధైర్యంగా ఎదుర్కోండి. మనుషుల పైన, పంట పండించిన రైతుల పైన, పంట పైన చూపించడము, ఇంకా కొన్ని ఊర్లలో పశువుల మేత అంటించడము, అలాగే పశువులను కాల్చడం. ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు? మీరు మానవత్వం ఉందా? ఏమన్నా ఉంటే చూపియండి, ఏదన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని రైతులు పండించే దానిపైన మీరు చేయడము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంత దూరమైనా మేము వదిలిపెట్టము. దీనిపైన కఠినంగా మేము కూడా పోరాడతాము. ఖచ్చితంగా దీన్ని అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టాము. ఖచ్చితంగా రైతుకు కూడా నష్టపరిహారం చెల్లించాలా. ఈ ప్రభుత్వము 30 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కాబట్టి రైతును ఆదుకోవాలా అని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అక్షయ బ్లడ్ బ్యాంకులో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి సభ్యులు, కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు బీటీ నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఓ చరిత్ర అన్నారు. ఆయన పరిపాలనలో పేద ప్రజలందరికీ న్యాయం జరిగిందన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పేద ప్రజల కోసం ఆయన ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారన్నారు. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ఎప్పుడూ రక్తదానం చేయని వారు సైతం స్వతహాగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పనైపోయిందని అంతా అనుకున్నారని, ఎన్ని ఓటములు ఎదురైనా తట్టుకొని ఎదురొడ్డి ప్రజల కోసం పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఉంటుందన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు పార్టీలోనే ఎంతోమంది నాయకులను ఆయనలాగే నిబద్ధతతో పనిచేసేలా తీర్చిదిద్దారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలిస్తేనే ప్రజలకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో తాము ఎన్నికలకు వెళుతున్నట్లు తెలిపారు. ఏ తప్పు చేయని చంద్రబాబును జగన్ జైల్లో పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగరాజు యాదవ్, కేఈ జగదీష్, పోతురాజు రవి, కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్లు పరమేష్, పద్మలతారెడ్డి, మన్సూర్ అలీఖాన్, సోమిశెట్టి నవీన్, అబ్బాస్, లక్కీటు గోపి, దాసెట్టి శ్రీనివాసులు, శ్రీనివాస్ భట్, గున్నా మార్క్, రామాంజనేయులు, దేవా, మహిళా నాయకురాలు ముంతాజ్ విజయలక్ష్మి, జనసేన నేత పవన్, టీడీపీ నేతలు యేసు, మోతీలాల్, చేపల రమేష్, బాలు, సురేష్, పెంచలయ్య,
టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టిఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ టైం ఎప్పుడు బ్లడ్ ఇన వాళ్ళు కూడా ఈసారి వచ్చేయడం అనేది అంటే ఆ ఫీల్, ఆ తెలుగుదేశం పార్టీతో ఉండే అటాచ్మెంట్తో ఫస్ట్ టైం ఎప్పుడూ వాళ్ళు ఇవ్వలేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు వచ్చేయడం అనేది ఆ అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వగలుగుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఒక ఆనందంతో కూడా నాకు తెలిసి ఈరోజు ఇచ్చింటారని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, లేకపోతే నవీన్ గారు అనుకోండి, ఇంకా చాలామంది నాయకులు ఎప్పుడు ఇవ్వలేదు లైఫ్లో. బట్ ఈసారి ఇచ్చిన దానికి వాళ్ళకి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ ఇది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గురించి తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆయన గురించి తలుచుకుంటే ఆయన చేసిన విధానం కానీ, ఏర్పాటు చేసిన పార్టీ వితిన్ 9 monthsలో ఇంతవరకు ఎవరు రాలే. 9 monthsలో పెట్టిన పార్టీ ఏ పార్టీ కూడా పవర్లో రాలే. సో ఆయన ఒక లీజెండర్. ఆయన లాంటి లీడర్స్ చాలా రేర్గా ఉంటారు. సో తెలుగుదేశం పార్టీ అనేది చాలా నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు, ఎక్కడికి పోదు. ఇట్ విల్ బీ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎట్లా నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటే అట్లా మన పార్టీ కూడా అట్లే ఉంటుంది. అందరూ కూడా బ్లెస్ చేస్తారని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి. ఎన్టీఆర్ అంటే ఒక వైబ్రేషన్. ఎన్టీ రామారావు అంటే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘంగా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కేవలం 9 నెలల్లో సుడిగాల పర్యటన చేస్తూ మరి ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే నందమూరి తారక రామారావు గారు. సమాజంలో బడుగు బలహీన వర్గాలు అంటాం మనం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లో బీదవాళ్ళని బడుగులు అంటాం, బలహీన వర్గాలు అంటాం. వీళ్ళందరికీ రాజ్యాధికారంలో భాగం కావాలనే ఉద్దేశంతో లోకల్ బాడీస్లో, స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. ఇంతవరకు మనం చూసాం, జేబు దొంగలు చూసాం, కన్నపు దొంగలు చూసాం, గజ దొంగలు చూసినాం. ఓట్ల దొంగలు ఎవరు చూడలేదు. ఓట్ల దొంగ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీ ఓట్ల దొంగలు ఇస్తున్నాడు. ఫామ్ 7 రూపంలో మీరు వలసలు పోతే మీ ఓట్లు కొట్టేస్తున్నాడు. ఎక్కడో పులివెందులు తెచ్చి ఇక్కడ కర్నూలులో జాయిన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మేము పోరాటం చేశాం. ఓట్ల దొంగ అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని యుగ పురుషుడు నందమూరి తారక రామ వర్ధంతి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే 24లో ఈ ఓట్ల దొంగ మళ్ళా అధికారంలో వస్తే మాత్రం మీ మానక అన్నీ ఏవి కూడా ఉండవు, మీ ఆస్తులను కబ్జా చేస్తాడు అని కూడా చెప్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. టీజీ భరత్ ఆధ్వర్యంలో ఇక్కడ బెడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు, ఇయ్యని వాళ్ళు కూడా సంతోషంగా ఇచ్చారంటే అది ఎన్టీ రామారావు అభిమానం. తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం వస్తుంది, డెఫినెట్గా చంద్రబాబును ముఖ్యమంత్రి అవుతాడు ఉద్దేశంతో ఇలా ఉరుగు తొలుగుతూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకుండా 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. దుర్మార్గం పాలన. ఆయన ఇలా కచ్చ సాధింపుగా వచ్చాడు, కానీ ప్రజలకు ఏమి మేలు చేయాలనే ఉద్దేశంతో రాలేదు. కాబట్టి ఇవాళ ఛాలెంజ్గా తీసుకొని పెద్ద మెజార్టీతో చంద్రబాబు అక్కడ గెలిచాలా, ఇక్కడ కర్నూలులో అసెంబ్లీకి భరత్ పెద్ద మెజార్టీ గెలిచి మంచి హోదా తెచ్చి కర్నూలు మంచి డెవలప్ జరగాలంటే టీజీ భరత్ ఎమ్మెల్యే కావాలి. ఇది అచ్చలా నిజం. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలు కోరుకునే విషయము. ప్రజల్లో ఒకటి వచ్చేసింది, తప్పు చేశాం. భరత్ లాంటి వ్యక్తులను, ప్రజల కోసం కష్టపడే వ్యక్తులు పోగొట్టుకొని నాశనం అయిపోయినాం కర్నూలు టౌను. ఈరోజు వాళ్ళ వైకాపా కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ దాంట్లో గ్రూపులు, ఇక్కడ నో గ్రూపులు. తెలుగుదేశం పార్టీలో ఏకైక లీడర్ భరత్. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి గ్రూపుల తగాదున్న పార్టీకి వేయొద్దండి. సింగల్గా భరత్ నిలబెట్టాం. మేమందరం కలిసి సపోర్ట్ చేస్తున్నాం. అందరిని గెలిపించాలా, పెద్ద మెడత రావాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చుని రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మన భవిష్యత్తు శూన్యమవుతుంది. 10వ వార్డు పరిధిలోని పింజరి వీధిలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్తో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రతిసారి ఎన్నికల సమయంలో కులాలు, మతాము అంటూ కొందరు ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. అయితే ప్రజలు కులమత రాజకీయాలు చేసే వ్యక్తుల ఉచ్చులో పడొద్దని ఆయన కోరారు. తమ కుటుంబం డబ్బు కోసం కాకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉందన్నారు. కర్నూలులో ఎవరిని అడిగినా
తన తండ్రి టీజీ వెంకటేష్ గురించి మంచిగానే చెబుతారన్నారు. ఎందుకంటే ఆయన గురించి చెడుగా చెప్పేందుకు ఏమీ లేదన్నారు. తమకు ఇతర నాయకులకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని భరత్ కోరారు. ఇక కర్నూల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. పరిశుభ్రత లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు. సరైన నాయకుడు లేనందునే ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కర్నూలులో తాను ఎమ్మెల్యే అయితే ప్రజలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అవకాశం ఇచ్చినట్లే తనకు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ మాట్లాడుతూ ఎన్నికల్లో కులం మతం చూడొద్దన్నారు. తనతో సహా కర్నూలులో ఉన్న అన్ని పార్టీల్లోని ముస్లిం నాయకులు హఫీజ్ ఖాన్కు మద్దతు ఇస్తే ఆయన ముస్లిం మైనారిటీలందరితో పాటు ప్రజలను సైతం మోసం చేశారన్నారు. అందుకే ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ లాంటి నమ్మక ద్రోహులను నమ్మొద్దని నిజాయితీ గల టీజీ భరత్ను గెలిపించాలన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జియా, కలీం, హమీద్, సల్మాన్, ఇమ్రాన్, ఇన్జార్, మహాలక్ష్మి, సాలీబీ, హైమావతి, మెహబూబ్, ఇమ్రాన్, సులేమాన్, మొయిన్, జనసేన నేతలు నాగరాజు, అనితాశ్రీ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి ఇప్పుడు మీరందరూ గాలి ఊపుకుంటున్నారు, ఎందుకంటే ఈ టైంలో ఎండాకాలం కాదు కదా, సో దోమలు తిరుగుతున్నాయని. ఇప్పుడే చూస్తున్నా ఒక్కొక్క దోమ ఈగ సైజులో ఉందమ్మా. ఇక నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఇంకా కాక్రోచ్ స్టైల్ అంత పెద్ద దోమలు అవుతాయి. ఒకవేళ మా తెలుగుదేశం పార్టీ కానీ నన్ను కానీ తేకపోతే ఇంత పెద్దవి అవుతాయి. సో మీరు ఇదే ఒక ఎగ్జాంపుల్ అమ్మా, ఇదే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీరు కూర్చున్నారు, ఇంత దోమలు ఉంది, శానిటైజేషన్ ఎట్లుంది అనేది మీరే ఆలోచించండి. ఎక్కడా కూడా శానిటైజేషన్ చేస్తాలే, ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లుతాలే, సోడియం హైపో చేస్తాలే, హైపో ఎక్కడా చేస్తాలే, రోగాలేమో పెరిగిపోతూ ఉన్నాయి, డెంగ్యూలు వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది. ఇవన్నీ కూడా కారణం ఒకటి, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ దోమల నుంచి. ఇది కూడా పట్టించుకోవడంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్ని వసూలు చేస్తున్నారమ్మా మన మీద. ప్రాపర్టీ ట్యాక్స్, చెత్త పన్ను, భయంకరంగా ఎలక్ట్రిసిటీ పెంచేసినారు, అన్నీ పెరిగినాయా? మరి ఎందుకమ్మా శానిటైజేషన్ చేయడం లేదు క్లియర్గా? ఇదే ఆలోచన చేయండి. అదే ఒక మంచి నాయకత్వం ఉంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇది ప్రూవన్. टीजी वेंकटेश साहब था ना माँ, वो टाइम पे कैसा था? अच्छा था ना? नहीं, तो उससे अच्छा कर सकूँ, इसलिए मैं भी पॉलिटिक्स में आया. जब मैं डैड को देख के सर्विस करा, बहुत अच्छा सर्विस करा, डैड को देख के मैं भी पॉलिटिक्स में घुस गया. अरे इतना कर रहे कर्नूल वाले के लिए, मैं भी करना, मेरे भी नाम आना करके मैं पॉलिटिक्स में आया. ఒకటి అర్థం కాదమ్మా, 2014-19 4లో ఓడగొట్టినారు. నాకు ఒకటి ఎప్పుడు అర్థం కాదు ఏమంటే, అంటే డబ్బులు తినేవాళ్ళు, మమ్మల్ని సతాయిచ్చే వాళ్ళనైతే మీరు గెలిపిస్తారా? నాకు అర్థం కాలే. అంటే మేము డబ్బు తినాము, సేవ చేస్తాము మీకోసం అంటే మమ్మల్ని గెలిపిరా? ఇది ఎక్కడైనా న్యాయమా? ఎక్కడైనా ఉందా ఇట్లా? ఇక్కడ మాత్రం డిఫరెంట్. కర్నూలులో అది అర్థం కానీ నాకు ఒక క్వశ్చన్, ఒక పజిల్ తర అనమాట. వాళ్ళేమో డబ్బులు బాగా తింటారు, 5 ఏళ్లలో ఎంత కావాలంటే సంపాదించుకుంటారు, అట్లా వాళ్ళనేమో గెలిపిస్తాము. ఏమమ్మా మేము సేవ చేసేకి వస్తున్నాము, మంచిగా చేయాలా, ఊరిని డెవలప్ చేయాలని మేము వస్తుంటే మా ప్రోత్సాహం చేయాలా? మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండాలా లేదా? మరి ఓటు సరిగ్గా వాళ్ళని, సరిగ్గా నాయకత్వం, సరిగ్గా ఉండే నాయకుడిని అక్కడ చంద్రబాబు గారిని తెచ్చుకోవాలి, ఇక్కడ నాట్ల వాళ్ళని తెచ్చుకుంటే మీరు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా పండుకోవచ్చు 5 ఏళ్ళు. మీరు ఒక అవకాశం ఇస్తే నా పనితీరు ఏమనేది మీకు అర్థమవుతుంది. ఇంతవరకు అవకాశం ఇలే. మా ఫాదర్ని చూశారు, అందరు ఎవరిని అడిగినా, కర్నూలులో ఎక్కడ మూలపై అడిగినా టీజీ వెంకటేష్ గారు బాగా చేసినట్టే బాగా చేసినారు. మరి ఎలక్షన్లకు వచ్చేసరికేమో 2 సార్లు ఓడగొట్టినారు, 5 సార్లు 3 సార్లు ఓడగొట్టేసినారు మా కుటుంబం నుంచి. ₹1 తినలే. ఎప్పుడు కూడా ఎవరికి ద్రోహం చేసిన వాళ్ళం లేదు, ముస్లిమ్స్కి ఏమీ చేయలే. మరి ఎలక్షన్ల ముందేమో ముస్లిమ్స్ది సబ్జెక్ట్ తెస్తారు,
కులంది తెస్తారు, ఓట్లు దన్నుకుంటారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వచ్చి అడుగుతారు, అమ్మా నేను ముస్లిము నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతారు. పని ఏం చేసినారో చెప్పేదానికి ఏముండదు. మేము ముస్లింకి వేయండి ఇదే తెస్తారు. లేలే చెప్తున్నానమ్మా, మీరు సరే అందరికీ చెప్పాలి, అందరికీ అర్థం చేసుకోవాలనేదే నా రిక్వెస్ట్. ఎందుకంటే అమ్మా మేము పక్కకు తప్పుకుంటే రాజకీయం నుంచి ఇంకా మీరు ఊహించుకోలేరమ్మా, కర్నూలు ఏ రకంగా ఉంటుందని మీరు ఊహించుకోలేరు. మీకు ఓట్ అనేది ఒక ఆయుధం, 5 ఏళ్ళకు వచ్చే ఆయుధంని సరిగ్గా వాడుకోండి అనేదే నేను రిక్వెస్ట్ చేసేది. మీకు నేను ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తా, ఫ్యాక్టరీలు తెస్తే ఏమవుతుంది, పనులు వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మీ పిల్లలు ఇక్కడే జాబులు తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అది నేను తెప్పించే బాధ్యత నాది, నేను తెప్పిస్తాను, నన్ను నమ్మండి అంటున్నా. అంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నేను ఒక ఫ్యాక్టరీ ఓనర్, ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని. నాకుండే పరిచయాల నుంచి వాళ్ళని తెప్పించి నేను ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించగలుగుతా, ఉద్యోగాలు తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది. కర్నూలుకి అందరికి చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆటోమేటిక్గా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అందరు కూడా ఆశీర్వాదిస్తారని చెప్పి ఆశపడుతున్నాను. ఇది కూడా ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ అని పథకాలు, 6 పథకాలమ్మా. మా తెలుగుదేశం పార్టీ వస్తే, అక్కడ చంద్రబాబు గారు వస్తే, ఇక్కడ నన్ను గెలిపిస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇంటికి. తర్వాత 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 వస్తుందమ్మా నెలకి. ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 నెలకు వస్తుంది. బస్సు ఫ్రీ. తర్వాత 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు గారు అంటే ఒక నమ్మకం, ఆయన వచ్చినారంటే పెట్టుబడులు పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఎన్నో చోట్ల ఇండస్ట్రీస్ వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు. ఒకవేళ ఇంటికి వాటర్ కనెక్షన్ లే, మీకు నీళ్ళ కనెక్షన్ లేదు, ఫ్రీగా కనెక్షన్ ఇప్పించే బాధ్యత మా తెలుగుదేశం పార్టీది. సో ఇవన్నీ హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా. సంవత్సరం పెళ్లిళ్ళు చేస్తున్నాం కదా, మరి అప్పుడు ఎందుకు మేము కులం చూడాలనుకుంటే ఓన్లీ హిందూస్కే పెళ్లి చేయొచ్చు కదా. ముస్లిమ్స్కి పెళ్లిళ్ళు చేస్తాం, క్రిస్టియన్స్కి పెళ్లిళ్ళు చేస్తాం, హిందూస్కి పెళ్లి చేస్తాం. మా కంపెనీలో అందరూ పనిచేస్తారు, ముస్లిమ్స్ పనిచేస్తారు, క్రిస్టియన్స్ పనిచేస్తారు, హిందూస్ పనిచేస్తారు. మరి ఎలక్షన్ల ముందు మాత్రం మమ్మల్ని కులం పేరుతో చెప్పి గొప్పలేపే దాంట్లో ఉంటారు. మీరు ఆలోచించండి అని చెప్తున్నా. మా దగ్గర అందరూ బాగున్నారు, అందరూ పనిచేస్తున్నారు, అన్ని కుల మతాలు వాళ్ళు పనిచేస్తున్నారు. మీరందరూ కూడా ఆశీర్వాదం చేస్తారని చెప్పి ఆశపడుతూ ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. जब जनसेना पार्टी में रहो को भी खुद पार्टी को धोखा दे के भी मैं उस दिन हाफिज खान को सपोर्ट करके, हमारा भाई है मुसलमान, हम नहीं तो कौन करते, कौन कोसे रेड्डी को कैक करना, नहीं तो भरत साहब को कैक डालना, वोट मुसलमान को डालेंगे बोल को मैं डाला और दलाया भी। मगर हालत कैसी है, मेरा भाई समझा। आज हाफिज खान को मैं बोल रहा हूं, मेरा भाई नहीं हरामी है। ये हरामी से भी एक शराबी ठीक है। शराबी क्या करता, खुद को खराब करता, पी के काम करे सो पैसे, घर में बीड़े मुदरे सो पैसे भी लेके जाके शराब पी के क्या करता, उसे खुद को खराब कर लेता, घर को खराब कर लेता, जीने को खराब कर लेता, औलाद को खराब कर लेता, बीवी बच्चों को भूखे मार डालता। हरामी क्या करता, दव्वे का 100 रुपये क्वार्टर मिलता, सो शराबी को 200 रुपये बनाता हरामी। कौन बनाता हरामी, हाफिज खान का जैसा लीडर बन के उसे सपोर्ट करे नहीं, उन बनाता क्वार्टर को 200। इसे कमीशन, हर एक क्वार्टर में कमीशन, शराब में कमीशन, बालूक में कमीशन, हमार जिंदगा में कमीशन। दाल कितना रेट थी, तेल कितना था, क्या थे, शक्कर का क्या दाम था, तरकारियां की क्या हालत थी, हमारी रोजगारी क्या थी, काम मिलता था। गौंडे काम करने का तो काम नहीं। बालूक हारा हारा आ जाको ये नदी से उठा रही, कहाँ जा रही की किधर जा रही की समझ में नहीं आ रही। बालूक नहीं मिल रही, काम को नहीं गया मेरा मर्द। क्या ये बिचारी क्या करती, बीड़े मुदरती 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 हड्डे आ जाके टूट के हालत बेहालत हो जा रही। आजकल भी देख लो मेरे माँ बहनों की हालत, आज भी देख लूं मैं गलियों में
10, 11, 12 बजे तक बीड़ियां मुदड़ के जाके वो बीड़ियां लेके जाके कारखाने डाल के 150 रुपया से आ जाको 10 रुपया का तेल, 10 रुपया की अमली, 20 रुपया का आ जाको चावल, यही हालत है। सोचना है, समझना है। आज हर जगह में हर गलियों में भी काम करने वाला चिकन शॉप में कौन रहता है माँ? बादशाह रहता। पंचर बंद किसका रहता है माँ? मस्तान भाई का रहता। मटन की दुकान में कौन काम करता है माँ? शेफी काम करता। कहां तो बड़ा कारखाना आ जाको कौन तो मुसलमान चला रहा है। हमारी हालत बदलने का वक्त आया है। हमारी वोट अच्छी तरह से जबरदस्त हमारे इंसानों को एक सोच समझ से डालना चाहिए। हमारा आदमी बोल के डाला, मैं पढ़ लिखा हूं, मेरे घर में आज 7-8 डॉक्टर है, मेरा भान डॉक्टर, मेरा भाई डॉक्टर, एडवोकेट्स है मेरे फैमिली में, जज भी है मेरे फैमिली में, बीएसपी ऑफिसर भी है मेरे फैमिली में। मैं मुसलमान को वोट डालना बोल के डाला, मगर इतना हराम ही निकल गए। कोई परसों भरत साहब ने बोले थे, कोई बाइबल में, कुरान में, भगवत गीता में कहा भी नहीं। इंसानियत को सोचो, इंसान को डालो, मोहब्बत बढ़ाओ। 52వ వార్డులో చివరి రోజు నగరమా మేలుకో కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి టీడీపీ సూపర్ 6 పథకాలు వివరించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలోని 33వ వార్డులో నగరమా మేలుకో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందన్నారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ పథకాలను వివరించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజల ఆదాయం పెరగాల్సింది పోయి ఖర్చులు పెరిగిపోయాయని భరత్ అన్నారు. నగరంలోని ఏ వార్డుకు వెళ్లినా ప్రజల సమస్యలు చెబుతున్నారన్నారు. వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. బుధవారపేటలో సెప్టిక్ ట్యాంకులో పడి మహిళ చనిపోయిన ఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ సీనియర్ నేతలు బొల్లెద్దుల రామకృష్ణ, పోతురాజ్ రవి, అబ్బాస్, మన్సూర్ అలీ ఖాన్, రామాంజనేయులు, గున్నా మార్క్, నరసింహులు, ఆర్య శంకర్, నాగన్న, శ్రీనివాసులు, పవన్, మహిళా నేతలు మారుతి శర్మ, సౌభాగ్యమ్మ, విజయలక్ష్మి, రేష్మాభాయ్, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ కమ్మా మర్చిపోద్దమ్మా, అవకాశం ఇవ్వండి. చూడండి నా పనితీరు కూడా. ఇండస్ట్రీస్ తెస్తా, మీరందరూ ఓటేసి గెలిపిస్తే బాగా చేస్తా. సైకిల్ గుర్తు ఒక అవకాశం ఇవ్వండి నాకు కూడా. ఏమ్మా సైకిల్ అమ్మా, సైకిల్ ఏమ్మా చూడండి నా పనితీరు కూడా. సైకిల్ గుర్తు. నగరమా మేలుకో అనే కార్యక్రమం ఈ రోజుతో ఆల్ 33 వార్డ్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని ఇళ్ళకి మా నారాజ్ యాదవ్ గారు, మా క్యాడరు, లీడర్స్ అందరు కలిసి ఇంటింటికి పోయి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ 6 పాయింట్ సూపర్ 6 పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రతి ఇంటికి పోయినప్పుడు వాళ్ళ స్పందన మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ఈసారి ఓటేసి గెలిపిస్తాం సార్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ పెద్ద ఎత్తున శానిటేషన్ చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఎక్కడ చూసినా దోమలు బీభత్సంగా పెరిగిపోయినాయి. ఏమీ బ్లీచింగ్ పౌడర్ కానీ, సోడియం అయిపో కానీ చల్లేది లేదు, క్లీనినెస్ లేదు. సో ఈ డెంగ్యూ ఇట్లాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి. కొద్దిగా ఇప్పుడన్నా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సీరియస్ తీసుకొని ప్రతి ఒక్క చోట ప్రాపర్ శానిటైజేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్యనే 3 వీక్స్ బ్యాక్ బుధవారపేటలో ఒక అమ్మాయి 30 ఏళ్ళ ఆమె చనిపోవడం జరిగింది. అది కూడా శానిటేషన్ ప్రాపర్ లేకనే పక్కకు పోయి సెప్టిక్ ట్యాంక్లో పడి చనిపోవడం జరిగింది. సో ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కార్పొరేషన్ వాళ్ళేమో వసూలు భయంకరంగా వసూలు చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోయింది, చెత్త పైన పన్ను తీసుకుంటున్నారు, పవర్ పెరిగిపోయింది, నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. అంత ఆదాయమేమో గవర్నమెంట్లో భయంకరంగా పెరిగిపోతూ ఉంది. బట్ ప్రజల ఆదాయం పెరగలేదు, వాళ్ళ సమస్యలేమో తీవ్రంగా ఉన్నాయి. కొద్దిగా ఇప్పుడన్నా కార్పొరేషన్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేస్తారని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ.
నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు జై మహాభారత్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని వివరించారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధిపరిచి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతామన్నారు. అలాగే భూలక్ష్మి పథకం కింద మహిళలందరికీ 100 చదరపు గజాల స్థలాన్ని అందజేస్తామన్నారు. ధనలక్ష్మి పథకం కింద బ్యాంకుల ద్వారా రుణాలను త్వరితగతిన ఇప్పిస్తామని వివరించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం విధానాలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేలా వారికి శాశ్వత కార్యాలయాలు, వసతి గృహాలను నిర్మించి ప్రజలకు అందుబాటులో ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మార్పు కోసం తమ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వినూత్న రీతిలో ఆయన చిత్రపటాలు గీయటం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎన్టీఆర్పై తనకున్న అభిమానాన్ని చాటుతూ 13 అంగుళాల పొడవు, 11 అంగుళాల వెడల్పు గల వినూత్నమైన ఎన్టీఆర్ చిత్రాన్ని గీశారు. దాదాపు 3 గంటలకు పైగా కష్టపడి ఆయన ఈ చిత్రాన్ని చిత్రీకరించడం విశేషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గీసిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు నటించిన అన్ని పౌరాణిక చిత్రాలకు సంబంధించిన పాత్రల పేర్లను, ఆయన ధరించిన ఆభరణాలు, దుస్తులను రాయడం విశేషం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరూ నటించని విధంగా 50కి పైగా పౌరాణిక చిత్రాల్లో నటించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు. ఆయనపై ఉన్న అభిమానంతోనే తాను ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి సందర్భంగా వినూత్నంగా ఆయనపై చిత్రాలను గీస్తున్నట్లు వివరించారు. ఈ వర్ధంతి సందర్భంగా రూపొందించిన ఈ చిత్రం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని ఆయన వివరించారు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక వినూత్నంగా రామారావు గారి బొమ్మ వేశాను. 13 అంగుళాల పొడుగు, 11 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై ఎన్టీఆర్ చిత్రాన్ని భీముని గెటప్లో, అంటే పాండవనాశంలో భీముని పాత్రధారిగా వేశాడు ఎన్టీఆర్ గారు. ఆ పాత్రను కలర్ పెన్సిల్తో వేశారు. మొత్తం కలర్ పెన్సిల్, కేవలం కలర్ పెన్సిల్ తీసుకొని రామారావు బొమ్మ వేశాను. తర్వాత పౌరాణిక పాత్రల్లో ఎన్టీ రామారావు ఎన్ని పాత్రల్లో కనిపించాడంటే 28 పాత్రల పైగా కనిపించాడు. అంటే ఆ కిరీటము, గద, ఆభరణాలు, దుస్తుల మీద ఆ పౌరాణిక పాత్రల పేరు రాశాడు. అందులో రావణాసుడుగా, కర్ణుడుగా, భీముడుగా, దుర్యోధనుడుగా, శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడుగా, యమధర్మరాజు, బ్రహ్మేంద్ర స్వామి, విశ్వామిత్రుడు, ఇలా 28 పాత్రల పేరు రాశాడు. అసలు పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ నటించినట్టు ప్రపంచంలో ఎవరు నటించలేదు. దాదాపు 50 చిత్రాలు పౌరాణిక పాత్రలు నటించాడు. ఒక శ్రీకృష్ణుడిగానే 15 సినిమాలు నటించాడు. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ అర్జున యుద్ధం, వీరాభిమన్యం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, ఇట్లాంటి ఎన్నో పాత్రలు, ఒక కృష్ణ పాత్రలు చాలా చేశాడు. అదే రాముడిగా, శ్రీకృష్ణుడిగా, అసలు ప్రజల హృదయాల్లో రాముడు ఎట్టున్నాడో, కృష్ణుడు ఎట్టున్నాడో, భీముడు ఎట్టున్నాడో కూడా తెలియదు. కానీ వాడినిలో చూసుకుంటున్నాడు. అలాంటి గొప్ప నటుడు ఎన్టీఆర్. తరాలు తరగని కీర్తి ఎన్టీఆర్. ఇటువంటి పాత్రలు జానపద కానీ, సాంఘిక కానీ, పౌరాణికం కానీ అన్నీ ఎన్టీఆర్, ఎవరు చేసినా ఎన్టీఆర్ తర్వాతనే. అటువంటి మహానుభావునికి నేను ప్రతిసారి జయంతి, వర్ధంతుల రోజున ఆయన చిత్రాలు వినూత్నంగా గీశాను. గతంలో కొన్ని చిత్రాలు వాళ్ళ కుమారుడైన బాలకృష్ణ గారికి, పురంధేశ్వరి గారికి అందజేశాను. నాకు ఈ వర్ధంతి రోజున ఇట్లా వినూత్నంగా ఆయన బొమ్మ వేయాలని ఇలా చేశాను. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది.